సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందా, లేదంటే త్వరలో కోలుకుంటుందా? ఈ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు, రియల్ ఎస్టేట్ అనలిస్టు కొండబాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం. కొండబాబు గారు నమస్తే అండి. నమస్తే సత్యనారాయణ గారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు డమాల్ అయింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కాంగ్రెస్ గవర్నమెంట్ విధానాల వల్ల డమాల్ అయిందని కొంతమంది, టీఆర్ఎస్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉందని, అవన్నీ కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్. కొన్ని అంటే ఏం చెప్పినా సరే ఇంతకు ముందంత స్పీడ్ లేదని చెప్పేసి చెప్తున్నారు. దానికి కారణాలు ఏంటి? అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది? సార్ యాక్చువల్లీ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు అంటే ఓడిపోయిన ప్రభుత్వాలు, వచ్చిన ప్రభుత్వాలు కూడా అభివృద్ధిని రియల్టీ మార్కెట్లో చూపించి ఇదే అభివృద్ధిని చెప్పడం అనేది ఇటీవలి కాలంలో పరిపాటైంది. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో చూసినప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మా హయాంలో రియల్టీ మార్కెట్ చాలా ఉన్నత స్థాయిలో ఉంది, మార్కెట్ వెలిగిపోయింది, ఇప్పుడు మార్కెట్ తగ్గిపోయింది అని కూడా చెప్తున్నారు. నాయకులు వారి తాలూకు పత్రికల్లో కూడా అలా వస్తుంది. నేను గమనించినంత వరకు రియల్టీ అంటే వాళ్ళున్న హయాంలో చివరి 2 ఏళ్ళు, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళు పరిణామాలు చూసినప్పుడు రియల్టీ పడిపోలేదు, స్థిరంగా కొనసాగుతోంది. ఆ స్థిరత్వం అనడానికి ఏం కారణాలు కూడా నేను కొన్ని లెక్కలతో, డేటాతో సహా చెప్పాలనుకుంటున్నాను. చెప్పమంటారా సత్యనారాయణ గారు? లెక్కలతో సహా చెప్పండి. యాక్చువల్ 21, 22లో మొత్తం రియల్టీ 21, 22 సంవత్సరంలో జరిగింది 35,000 కోట్ల రూపాయల టర్న్ ఎకానమీ, రియల్టీ ఎకానమీ రన్ అయిందండి. ఇది యాక్చువల్లీ అలాగే అవునండి. మొత్తం రిజిస్ట్రేషన్స్ కూడా 73,000 దగ్గర, 72,000 పైన రిజిస్ట్రేషన్స్ జరిగాయి 2021, 22లో. మొత్తం 34,250 నికర మార్కెట్ నడిచిందండి. 2022, 23లో 68,900 అంటే 69,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది 36,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగిందండి. అంటే రెవెన్యూ హైదరాబాద్ అంటే రిజిస్ట్రేషన్ రెవెన్యూ సార్ ఇది. అలాగే 2023, 24 రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇది. ఈ టైంలో మొత్తం 74,000 రిజిస్ట్రేషన్ జరిగాయి, 74,500 దగ్గర రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇక్కడ 45,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగింది సార్. మొత్తం దీని విలువ, ఈ రిజిస్ట్రేషన్స్ విలువ 45,000 కోట్లు. 45,000 కోట్లు సార్, 45,000 కోట్లు. అలాగే 2024 ఇప్పటి వరకు నవంబర్ వరకు లెక్కేసుకుంటే 61,000 రిజిస్ట్రేషన్ జరిగాయండి. 45,000 కోట్ల రూపాయల నికర విలువ అండి ఇది. రిజిస్ట్రేషన్ వాల్యూ, ఫీజు, నికర విలువ సార్. అవును సార్. ఇక మార్కెట్ దీనికి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది, స్క్వేర్ యార్డ్ ఎంత ఉందని లెక్కలు చెప్తుంటారు. అలా చూసినప్పుడు కూడా 2021, 22లో ఒక అంచనా, ఒక యూనిట్ అంచనా 48 లక్షలు అనుకుంటే ఇప్పుడు అది 73 లక్షలకు పెరిగిందండి. 2021, 23లో పెరిగిందండి. కాస్ట్ కూడా పెరిగింది సార్. ఈ లెక్కలు చూడుకోకుండా, యాక్చువల్ గా ఈ గుణాత్మకమైన మార్పును చూడుకోకుండా మాట్లాడుతున్నారు. వాస్తవంగా హైదరాబాద్ రియాలిటీ అనేది గ్రోత్ లోనే ఉంది. బట్ ఆ గ్రోత్ వాళ్ళు కోరుకున్నంతగా, మనం ఊహించినంతగా లేదు. 2023 ఎన్నికల నాడు అనుకున్నది ఏంటంటే జనం, ఈ గవర్నమెంట్ మారితే బాగా రియాలిటీ ఇంకా ఊపందుకుంటుందని మార్కెట్ వర్గాలు అనుకున్నాయి, అట్లాగే ప్రజలు కూడా అనుకున్నారు. కానీ అది స్టేబుల్ గా వెళ్తోంది. ఈ స్టేబుల్ గా వెళ్ళడానికి కారణం కూడా, ఫస్ట్ లో చాలా మంది అనుకున్నారు ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కాబట్టి తక్కువగా ఉంది మార్కెట్ అనుకున్నారు. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది నిజము, మార్కెట్ తక్కువగాను స్థిరంగాను నడవడం కూడా నిజము. అయితే గత గవర్నమెంట్ చివరి 1.5-2 ఏళ్లలో ఓవర్ హైప్ క్రియేట్ చేయబడింది, కృత్రిమమైన హైప్ క్రియేట్ చేయబడింది మార్కెట్ అనేది ఒక విమర్శ కూడా ఉంది. దానివల్ల ఆ రేట్స్ అన్ని కూడా ఇప్పుడు స్టేబుల్ అవుతున్నాయని అంటున్నారు సత్యనారాయణ గారు. అంటే ఒకటి, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరినీ బెదిరించడానికి హైడ్రా తీసుకురావటం,
ఇప్పుడు అట్లాగే ఈ బిల్డింగ్ నిబంధనలు వీటికి సంబంధించి పర్మిషన్లో కూడా అవినీతి ఎక్కువ అవటం, ఇట్లాంటి కారణాలు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ని డిస్కరేజ్ చేసినాయి. బిల్డర్స్ వాళ్ళు కూడా డిస్కరేజ్ అయ్యారు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా వల్లనేమో ఎక్కడికక్కడే అంటే పాతయన్నీ తవ్వి తీయటం వల్ల అసలు ఎక్కడ ఏ బిల్డింగ్ ఏమైపోతుందో, ఎప్పుడు ఏది పడిపోతుందో, మనం ఏది కొంటే ఏమవుతుందో అనే ఒక భయంతో కూడా ఆ, ఇప్పుడు వినియోగదారులు వెనకంజ వేస్తున్నారు అనేది ఒకటి. మీరు మీరు చెప్పింది నిజమండి. అయితే ఇది ఒక పార్శ్వం అండి. భయపడటం అనేది ఒక పార్శ్వం. యాక్చువల్ గా గత ప్రభుత్వాల హయాంలో, ముఖ్యంగా గత గత 10 ఏళ్లలో, అంటే ఆ ప్రభుత్వాన్ని నేనేమి ఆ, విమర్శించడం లేదు. కానీ ఒక పీరియడ్, ఒక 10 years పీరియడ్ లో కారణాలు ఏమైనప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత, అంతకుముందు కూడా ఉంది ఈ ధోరణి. ఆ ఆ, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అదే ధోరణి కంటిన్యూ అయింది. కొంచెం కొంచెం కూడా పెరిగింది. ఏమిటంటే అది విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వటం, విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వటం అనేది పెరిగింది. ఆ ఆ, 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 దీంతో, అంటే ఇందాక మీరు లంచాలు అన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు కదా, అంతకు ముందు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో కూడా ఇవన్నీ కొనసాగాయి. ఆ దానివల్ల విపరీతంగా మనకు బాగా మార్కెట్ లో డిమాండ్ కి తగ్గ సరఫరాకి మించి, సారీ క్షమించాలి, డిమాండ్కి మించి ఆ సార్. ఆ ఆ ఆ, సరఫరా డిమాండ్ కి మించి సరఫరా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లో. ఎందుకని అనుమతులు ఈజీగా రావటం వల్ల. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఏమైందంటే అందువల్ల ఏం జరిగిందంటే అప్పట్లో మన హైదరాబాద్ యాక్చువల్ గా ఆ, ఏమంటుంటారంటే ఇది సరసల నగరం అనేవాళ్ళట పూర్వం. విపరీతంగా మన హైదరాబాద్ సిటీలోనే కొన్ని వేల చెరువులు ఉండేవి. ఆ వేల చెరువులు ఇప్పుడు పదుల సంఖ్యలోనే చెరువులు మిగిలాయి. చెరువులన్నీ పూడ్చుకుంటూ వాటి మీద ఆకాశ హరిమాలను నిర్మిస్తూ వచ్చారు. ఇదంతా మనం చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో చూసాము, తర్వాత చూసాం. ఇప్పుడు హైడ్రా అనేది రావటం అనే అంశం వల్ల కొన్ని చెరువులు రక్షించబడటానికి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములు రక్షించడానికి దీన్ని తీసుకొచ్చారు. దీనివల్ల మొదట్లో భయాందోళనలు పెరిగిన మాట వాస్తవమే. ఖచ్చితంగా చాలా మంది భయపడ్డారు. కొనేవాళ్ళు భయపడ్డారు. అమ్మేవాళ్ళు చాలా మంది అనుమతుల్లో కరెక్ట్ గా ఉన్నాయా లేదని చూసుకోవటం కూడా మొదలైంది. ఆ తర్వాత అనుమతులు ఇవ్వడానికి అధికారులు కూడా భయపడ్డారు. అనుమతులు జాగ్రత్త ఆచితూచి అనుమతులు ఇవ్వటం వల్ల కాస్త ఆ అనుమతులు కూడా తక్కువగా రావటం మొదలైంది. ఈ తక్కువ రావటం వల్ల లంచాలు తీసుకొని అనుమతులు ఇస్తున్నారు, లేట్ అవుతున్నాయి అనుమతులు అనే అపప్రద కూడా గవర్నమెంట్ కి వచ్చింది. లంచాలు గవర్నమెంట్ లో అవినీతి లేదు, లేకపోతే లంచాలు తీసుకోవట్లేదు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, ఇవన్నీ అవేం మాట్లాడబోట్లేదు. అవి కాకోకుండా హైడ్రా అనేది రావటం వల్ల విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వటం అనేది అధికారుల స్థాయిలోనూ తగ్గింది. వీళ్ళు కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేసి అనుమతులు తెచ్చుకోవటం అనేది కూడా తగ్గింది. దానివల్ల మొత్తంగా భయాందోళనలు నెలకొన్నాయి అనే ఒక ప్రచారం అయితే జరిగింది. ఇది కాకుండా ఒకరికొకరు మార్కెట్ లో కూడా ఉన్న అనారోగ్యకరమైన పోటీ కారణంగా పలానా వాళ్ళ వెంచరు, లేకపోతే పలానా వాళ్ళ ప్రాజెక్టు, అది పలానా చెరువును ఉంది, అది తర్వాత ఎప్పుడైనా ఆ ఫ్లాట్లన్నీ కూడా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉందనే ఒక నెగిటివ్ ప్రచారం కూడా మార్కెట్ లో కూడా జరిగింది. అది ఇప్పుడు అవన్నీ కూడా కొంత స్టేబుల్ అవుతున్నాయి. ఎలా స్టేబుల్ అవుతున్నాయి అంటే, నేను మాట్లాడినంత వరకు నెరెట్కో వర్గాలు కానీ క్రెడాయి వర్గాలు కానీ మాట్లాడితే వాళ్ళు అన్నది ఏంటంటే, పర్ఫెక్ట్ గా ఎవరైతే అనుమతులతో ఆ, తీసుకో ఆ, ప్రాజెక్టులు నిర్మిస్తారో వాళ్ళందరూ ఇప్పుడు సేఫ్ అండి. ఎవరైతే విచ్చలవిడిగా సరైన అనుమతులు లేకుండా నిర్మిస్తారో వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం వచ్చింది హైడ్రా రావటం వల్ల. దీనివల్ల ఈ హైడ్రా అనేది రావడం వల్ల కొనుగోలుదారులు చాలా గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. తమ ఫ్లాట్ ఎక్కడ కొన్నా సరే ఇది పోతదనే, ఎవడో వచ్చి ఇది కబ్జా అంటాడు, ఇదేదో అనుమతులు లేదని పడగొడతాడనే భయం ఇకపై ఉండదండి. పూర్వం అది ఉండేది. హైడ్రా రావడాన్ని మేము స్వాగతిస్తున్నామని ఆ వర్గాలు చెప్పాయి. హైడ్రా రావడాన్ని నేను కూడా ఒక వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్ గా నాకు కూడా హైడ్రా అనేది ఉండాలి. బట్ ఆ హైడ్రా మొదట్లో అది విచక్షణాయుతంగా లేదు అనేది విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఎప్పుడో అనుమతులు ఇచ్చేసిన వాటిని కొనుక్కున్న తర్వాత ఇప్పుడు కోల్చడం ఏంటి, కొనుగోలుదారులు నష్టపోతారని వచ్చింది. హైడ్రా కూడా ఆ విషయంలో ఒక ఒక కాల పరిమితి పెట్టుకొని అప్పటి నుంచి వచ్చిన వాటిల్నే మేము టచ్ చేస్తాం. అనుమతులు తర్వాత వచ్చిన అదే వాటిల్నే మేము టచ్ చేస్తాం. ఇంకో విషయం లేదంటే మిగతా అన్ని కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఇంకో విషయం ఇప్పుడు చెప్పండి సార్. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ అటువైపు ఉన్న దాన్ని ఆ రియల్ ఎస్టేట్ గ్రోత్ని కోకాపేట వైపు మళ్లించారు. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మెట్రోని కూడా ఆ, మార్గం మళ్లించి ఓల్డ్ సిటీ నుంచి తీసుకెళ్తాం ఒకటి. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఆయన ఈ సిటీ ఇది ఫోర్త్ సిటీ అని చెప్పేసి చెప్పటం,
ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ప్రభావం చూపించాయంటారు. ఏంటి దాని ప్రభావం ఏంటి? ఇప్పుడు అసలు ఏమన్నా ఈ ఫోర్త్ సిటీ అనేది సాకారం అవుతుందా? అసలు ఫోర్త్ సిటీ దాకా ఎక్స్టెండ్ అవుతుందా నగరం? యాక్చువల్ గా ఈ మెట్రో మార్గాన్ని శంషాబాద్ వైపు మళ్లించడం, ఎటువైపు మళ్లించాలనే దాని మీద గత ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ మార్పులకి మధ్య ఒక చిన్న చర్చ ఇప్పటికే నడుస్తా ఉంది. విమానాలు ఎక్కే వాళ్ళ వైపు నుంచి ఉండాల్సిన మెట్రోని తీసుకొచ్చి ఇటువైపు పేదల వైపు ఉండే చాంద్రనగర్ రోడ్డు వైపు నుంచి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తున్నారు అనేది. యాక్చువల్ గా ఎవరి అది పర్స్పెక్టివ్స్ నుంచి ఉంటుంది. అంటే మన ఎవరి మార్కెట్ పర్స్పెక్టివ్ యాంగిల్లో చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఒక జర్నలిస్ట్గా కాకుండా మార్కెట్ మీద అది ఏ రకమైన ప్రభావం చూపించింది అనేది చెప్పండి. అది దానివల్ల మార్కెట్ మీద ప్రభావం కొంత ఉంటుందండి. ఎందుకంటే అంతా కూడా అటువైపు ఎయిర్పోర్ట్ వైపు నుంచి ఏమంటారు మెట్రో వస్తుందని ఉంది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ మారిన తర్వాత కాస్త దాని ప్రభావం అటువైపు పడింది. ఇటువైపు అదే ప్రభావం మళ్ళీ ఇటువైపు రావాల్సింది ఉంది, అది రాలేదు. ఇంకా మార్కెట్ దాన్ని అందుకోలేదు. అంతవరకు నిజం సత్యనారాయణ గారు. ఎటువైపు అయితే మెట్రో రద్దయిందో శంషాబాద్ కనెక్టివిటీ మెట్రో, అటువైపు అయితే ప్రభావం పడింది, నెగిటివ్ ప్రభావం పడింది. ఎటువైపు అయితే కనెక్షన్ వస్తుందో అటువైపు అది పాజిటివ్ ప్రభావం ఇంకా రాలేదు సత్యనారాయణ గారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏ దిశగా ఎక్కువ రియల్ ఎస్టేట్ విస్తరణ జరుగుతుంది? అంటే మిడిల్ క్లాస్కి అయితే ఎటువైపు, రిచ్ పీపుల్కి అయితే ఎటువైపు అవకాశం ఉందని చెప్పేసి మీ అబ్జర్వేషన్? ఓకే, ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను. ఫోర్త్ సిటీ అది సాకారం అవుతుందా అనేది. యాక్చువల్ గా గత ప్రభుత్వం ఎత్తుకున్న చాలా పెద్ద ప్రాజెక్టుల్ని ఈ ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎత్తుకుందండి. అందులో చాలా ప్రధానమైంది డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడర్, రైల్వే క్యారిడర్ ఒకటి, మచిలీపట్నం పోర్టు హైదరాబాద్ కనెక్టివిటీ ఒకటి. ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు. ఈ రెండు ప్రాజెక్టులు కనుక సాకారం అయితే మొత్తం తెలంగాణ ప్రాంతంలో 3 ప్రాంతం నుంచి అది కనెక్టివిటీ ఏర్పడుతుంది. పరిశ్రమలు కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే కాకుండా మిగతా చోట్ల కూడా పరిశ్రమలు రావడానికి, అవి కూడా భారీ పరిశ్రమలు రావడానికి, మధ్య తరహా పరిశ్రమలు రావడానికి అది ఫ్రైట్ కారిడార్ ఒకటి, రోడ్డు కనెక్టివిటీ ఒకటి, ఈ మచిలీపట్నం పోర్టుకు ఉన్న కనెక్టివిటీ రెండు కూడా ఉపయోగపడబోతున్నాయి. ఈ రెండింటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. యాక్చువల్ గా ఇటార్సీ టు విజయవాడ ఫ్రైట్ కారిడార్ ని తెలంగాణ ఖమ్మం జిల్లా మీదుగా అది కనెక్టివిటీ ఉంటే ఇప్పుడు దాన్ని ఇంకొంచెం లోపలికి హైదరాబాద్ పరిసరాల వైపుకి తీసుకొచ్చి విజయవాడకి కనెక్ట్ చేసే ఆలోచన తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టింది రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు. కాబట్టి ఫ్రైట్ కారిడార్ ఒకటి హైదరాబాద్ సమీపంలోంచి వెళ్తోంది. రెండోది మచిలీపట్నం, అమరావతి, హైదరాబాద్ 12 లేన్ల రోడ్డును ఒకటి అడిగారు. ఆ 12 లేన్ల రోడ్డు కాకుండా 8 లేన్ల రోడ్డుకి అనుమతులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే దాన్ని ఆమోదం అయితే తెలిపింది. ఇంకా దాని డిపిఆర్ అవి ఆ పరిస్థితిలో అది ఒకటి ఉంది. ఇది కాకుండా విజయవాడ హైదరాబాద్ మధ్య ఉన్న ఇప్పుడున్న హైవేని అది 6 లేన్స్ గా, కొన్ని చోట్ల 8 లేన్లుగా కూడా డెవలప్ చేస్తున్నారు. విజయవాడ వైపు, మచిలీపట్నం వైపు హైదరాబాద్ కనెక్టివిటీ పెంచడం వల్ల హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం కూడా డీసెంట్రలైజ్డ్ గా అభివృద్ధి జరిగే ఆస్కారం ఉంది సత్యనారాయణ గారు. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ గా రియల్టీని ఒక పాజిటివ్ వేలో, గ్రోత్ వేలో తీసుకెళ్తాయనటం నిస్సందేహం. ఫోర్త్ సిటీ కూడా రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు తీసుకొస్తున్న రోడ్డు స్టేట్ గవర్నమెంటే చేపట్టింది. దాని కనెక్టివిటీ మీర్ఖాన్పేట నుంచి మచిలీపట్నం మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతుంది. ఇప్పటికే రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనులు అయితే మొదలయ్యాయి. ఈ మధ్య గ్లోబల్ సమ్మిట్ కూడా గవర్నమెంట్ అక్కడే జరిపింది. కాబట్టి ఆ సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చారు. ఇక్కడ ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రాజెక్టులు, ఈ రైల్వే ఫ్రైట్ కారిడార్లు అన్ని కూడా అవుతాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ డీసెంట్రలైజ్డ్ గా అభివృద్ధి చెందడానికి, నాట్ ఓన్లీ హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని ఈ రెండు పెద్ద ప్రాజెక్టుల ద్వారా మనం గమనించవచ్చు సత్యనారాయణ గారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ ప్రాంతం వైపు ఎటువైపు గ్రోత్ వచ్చే అవకాశం ఉంది, ఈ సామాన్యుడు ఎలా కొనుక్కోవాల్సి ఉంటుంది అనేది. యాక్చువల్లీ సార్, సామాన్యుడు కొనుక్కునేలాగా హైదరాబాద్ లో కానీ, ఆంధ్రాలో కొన్ని నగరాల్లో కానీ మార్కెట్ పరిస్థితులు లేవు. ఇలా లేకపోవడానికి ప్రభుత్వాలే కారణం. ప్రభుత్వాలే దీన్ని ఒక రాష్ట్ర అభివృద్ధిని రియల్టీ మార్కెట్ తో పోల్చి చెప్పడం, రియల్టీ మార్కెట్ విలువతో చెప్పడం. ఇక్కడ గజం 50,000 అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు.
అది అది యా మీరు చెప్పింది కరెక్ట్. అభివృద్ధి అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్పడం అనేది ఒక అనారోగ్యకరమైన పోలిక. అది ఆ కొలమానం, అది ఆ మెజర్మెంటే తప్పు. ఆ మెజర్మెంట్ వల్ల ఏంటంటే పోటాపోటీగా నగరాల్లో, ముఖ్యంగా మెట్రో నగరాల్లో, అప్కమింగ్ హ్యాపెనింగ్ సిటీస్ లో రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. పెంచిన రోడ్లు సామాన్యుడు కొనుక్కునే అలాంటి పరిస్థితి లేదు. ఈ మధ్య నైట్ ఫ్రాంక్ వరల్డ్ లో ఎవరో ఒక పెద్ద సర్వే చేస్తే ఆ సామాన్యులు స్థలాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్ పరిసరాలకు వస్తే, హైదరాబాద్ నాలుగు దిక్కులుగా మనం విభజించుకొని చూస్తే, పడమటి వైపు ఇది కోకపేట, గచ్చిబౌలి, తెల్లాపూర్, నార్సింగ్, ఇది ఇది చాలా ఇప్పుడు పవర్ హౌస్ లాగా ఉందండి. ఇది 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 ఐటీ కంపెనీలు అడ్డా, ఇది హై రేజ్డ్ గేటెడ్ కమ్యూనిటీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎఫ్టి, ఇక్కడ మనం ఎస్ఎఫ్టి చూస్తే కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఎస్ఎఫ్టి 10,000, అరౌండ్ 10,000 పైనే ఉంది. 8,000 నుంచి 12,000, 13,000 వరకు కూడా ఏరియాలో రేట్లు ఉన్నాయండి. ఇక్కడ ఓపెన్ స్థలాలు అయితే ఆ రేట్లు చెప్పనవసరం లేదు. అవన్నీ ఇప్పుడు మన గవర్నమెంట్ వేల వేస్తున్న ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. అది ఎకరమే 150 కోట్లు, 160 కోట్లు, 167 కోట్లు కూడా మనం చూసాము. కాబట్టి ఇక్కడ పడమట వైపు, అంటే పడమట సిటీ వైపు కోకాపేట, గచ్చిబౌలి, తెల్లాపూర్, నార్సింగ్, కొండాపూర్ వైపు అరౌండ్ 10,000 ఎస్ఎఫ్టి రేట్ నడుస్తుందండి. ఇక ఉత్తరం వైపు కొంపల్లి, మేడ్చల్, పోచంపల్లి, గుండ్ల పోచంపల్లి, బాచుపల్లి, ఇటువైపు కనుక చూస్తే ఇది కూడా దీని ఏమంటారు, ఒక గ్రోత్ ఏరియా ఇది కూడా. ఇక్కడ కొంత కాకపోతే ఏంటంటే ఐటీ లాంటి ఫార్మా, ఐటీ వీటిలో పనిచేసే వాళ్ళకి కొంచెం అఫోర్డబుల్ రేట్స్ ఉన్నాయి. ఇక్కడ రేట్లు కొంచెం పడమటతో పోల్చినప్పుడు ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి. 6,500, 7,000 దగ్గర నుంచి 9,000 వరకు ఇక్కడ ఎస్ఎఫ్టి రేట్ పలుకుతుందండి ఇక్కడ, ఇప్పుడున్న ఈ రోజున్న రేట్ ప్రకారం చూస్తే. ఇక సౌత్ వైపు అండి, సౌత్ వైపు అంటే మనం ఇప్పుడు గ్రోత్ క్యారిడార్ గా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ గ్రోత్ క్యారిడార్ గా భావిస్తున్నారు దీన్ని. శంషాబాదు, తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిపట్ల, ఇప్పుడు వస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా ఫ్రైట్ కారిడార్లు కానివ్వండి, మచిలీపట్నం కనెక్టివిటీ రోడ్డు ఎక్స్ప్రెస్ వేలు కానివ్వండి, ఈ శంషాబాదు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు మీర్ఖాన్పేట మీదుగా, ఆమన్గల్ మీదుగా అట్లా వెళ్తున్నాయి. ఇది ఫ్యూచర్ గ్రోత్ బెల్ట్ అని అంటున్నారు దీన్ని. ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఇక్కడ వస్తుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది, ఇటు సీపోర్ట్ కనెక్టివిటీ కూడా వస్తుంది. ఫార్మా సిటీ కూడా ఈ ఏరియాలోనే. ఫార్మా సిటీ అంటే అది కొంచెం వాళ్ళు ఉన్నప్పుడు ఫార్మా సిటీ లాగా కాకుండా ఇక్కడ చిన్న టౌన్షిప్ లాగా ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ రేట్ కొంచెం అందుబాటులో ఉందండి, కానీ ఇది ఫ్యూచర్ గ్రోత్ బెల్ట్. ప్రస్తుతం అక్కడ పెద్దగా ఏమీ లేనట్టు ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ గ్రోత్ బెల్ట్ అంటాం నిస్సందేహం, ఇప్పుడు మనం అనుకున్న ప్రాజెక్టులు అన్ని వస్తే. ఇక తూర్పు వైపు హైదరాబాద్ తూర్పు, ఉప్పలు, ఎల్బీ నగర్, పోచారం, గట్కేశ్వరం, ఇలాంటివంటి అంటే బాగా తక్కువగా ఉన్నాయండి రేట్లు. ఇక్కడ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు అందుబాటులో ఉన్న రేట్లు ఉన్నాయి. ఇక్కడ మెట్రో ఇటువైపు కూడా బాగా ఇప్పటికే విస్తరించి ఉంది. ఇంకా మెట్రోని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ఎఫ్టి రేటు 5,000 నుంచి 7,500 వరకు నడుస్తుంది. సత్యనారాయణ గారు, ఇది మనకున్న తాజా ఇన్ఫర్మేషన్ అండి ఇది. అదే ఇప్పుడు హిల్ట్ పాలసీ ఒకటి తీసుకొస్తున్నారు. ఇప్పుడు హిల్ట్ పాలసీ అంటే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కన్వర్షన్ హక్కులు ఇచ్చి పరిశ్రమలు అన్నింటినీ కూడా ఓఆర్ఆర్కి అవతల వైపు తీసుకెళ్తా ఉంటున్నారు. దీని ప్రభావం ఏమైనా రియల్ ఎస్టేట్ మీద ఉంటుందా? యాక్చువల్ గా ఏంటంటే కొంత ల్యాండ్ ఇప్పుడు కన్వర్ట్ అవ్వటం వల్ల కొంత అవైలబిలిటీ కూడా వస్తుంది కదా, దానివల్ల ధరలు ఏమైనా తగ్గుతాయి? ధరలు తగ్గుతాయండి, మామూలుగా అయితే తగ్గాలి, కానీ రియల్టీ వర్గాలు ధరలు తగ్గించట్లేదు. ఈ ధరలు తగ్గించే యంత్రాంగం అంటూ మన దగ్గర గవర్నమెంట్ లో లేదు. నిలబెట్టి అమ్మటం అనేది జరుగుతూ ఉంది. దాన్ని ఇంకా మసిపూసి మారేడికాయ చేసి అమ్మటం జరుగుతుంది. ధరలు తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది ఆటోమేటిక్ గా జరిగే వ్యవహారమే. గవర్నమెంట్ హిట్ పాలసీ ఇలాంటి తీసుకొచ్చినా తీసుకోపోయినా, ఇప్పుడు అంతకుముందు సెంట్రల్ సిటీలో ఉండే పరిశ్రమలన్నీ కూడా బయటికి ఒకటిగా తరలిపోయాయి, తరలించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అంతకుముందు చార్మినార్, గోల్కొండ, విఎస్టీ ఏరియా అంతా చూస్తే ఇండస్ట్రియల్, ఆజమాబాద్ అంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ ఏరియా అంతా అక్కడ లేదు. అట్లాగే ఇప్పుడున్న ఇండస్ట్రీస్ కూడా ఊరు బయటికి వెళ్ళిపోవాల్సిందే. గవర్నమెంట్ ఇప్పుడు కూడా అవుటర్ బయటికి కొన్ని పరిశ్రమలు తరలిస్తుంది. ఇదంతా మంచి పరిణామం. దీనివల్ల కొంచెం స్థలాలు లేకపోతే కన్స్ట్రక్షన్ ఏరియాస్ మిడిల్ క్లాస్ కి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ అవకాశం వీళ్ళ వరకు చేరేంత వరకు కూడా ప్రభుత్వం ఏదో ఒక దీనికి ఒక ఏర్పాటు ఇది ఒకటి చేయాలి. ఏర్పాటు చేయకపోతే రియల్టీ వర్గాలదే పై చేయి అవుతుంది, కొనుగోలుదారులది. హౌసింగ్ బోర్డు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ఎల్ఐజి, ఎంఐజి
హెచ్ఐజి అట్లాంటి ప్రోగ్రామ్స్ చేపట్టేది. ఇప్పుడు అట్లాంటివి ఏమి లేవకుండా లేకపోవటం లేదు, వల్ల మొన్న ప్రకటించారు సార్. స్టేట్ గవర్నమెంట్ మొన్న ప్రకటించింది. మేము ఔటర్ రింగ్ రోడ్ కి ఓఆర్ఆర్ కి త్రిబుల్ ఆర్ కి మధ్యలో ఇట్లా హౌసింగ్ బోర్డు కాలనీలు గతంలో లాగా మేము అన్ని వైపులా నిర్మిస్తామని ప్రకటించారు. మరి వాళ్ళు ఎంతవరకు ముందుకు వస్తారో ఏంటో చూడాలి సార్. ఇప్పుడు మీరు అన్నది మంచి పాయింట్. ఇది హౌసింగ్ బోర్డ్స్ కాలనీస్ నిర్మిస్తేనే అది హెచ్ఐజి, ఎంఐజి, ఎల్ఐజి ఏ రేంజ్ వాళ్ళకి ఆ రేంజ్ ఒక డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్స్ ఫ్లాట్స్ అందుబాటులోకి వస్తాయండి ఓకే. సార్. ఇప్పుడు మనం క్లోజ్ చేసే ముందు మీ క్లోజింగ్ రిమార్క్స్ ఏం చెప్తారు? ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా, లేదా మధ్యలో అయిపోయిందా? హైదరాబాద్ రియాలిటీ స్థిరంగా నడుస్తుంది సార్. ఇప్పుడు మొన్నట్లాగా హడావిడి లేదు. 2023, 22లో లాగా హడావిడి లేదు. ఆ రోజు హడావిడి ఏంటంటే 150 కోట్లు, 140 కోట్లు, 160 కోట్లు ఇది ఇలా చెప్పుకుంటూ పోవటం జరిగింది. దాని పరిణామాన్ని ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. కనీసం ఆ కొన్ని కొన్ని లక్షల మంది అనేది అతిశక్తి కావచ్చు, కానీ కొన్ని వేల మంది బాధపడుతున్నారు. ఇది యాక్చువల్ గా మీ దృష్టికి తీసుకురావాలి. నేను ఇందాకే ఫ్రీ లాంచ్ ఆఫర్లు అంటూ ఆ టైంలో బిగిన్ అయినాయి సార్. ప్రభుత్వానికి వీళ్ళు అడ్వాన్స్ అమౌంట్ కట్టి ఆ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోకుండా ఫ్రీ లాంచ్ ఆఫర్స్ అడ్వాన్స్ కట్టి కేవలం రిజిస్ట్రేషన్ కూడా బదలాయించి భూమి బదలాయింపు కూడా జరగకోకుండానే వాటికి నాలా కన్వర్షన్స్, అనుమతులు, కన్స్ట్రక్షన్ అనుమతులు తీసుకొచ్చి ఫ్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతో అమ్మిన సందర్భాలు మనం హైదరాబాద్ సిటీలో చూసాం సార్. ఇది మొత్తం సౌత్ ఇండియాలో ఎక్కడ జరగలేదు. ఆ పరిణామాల వల్ల ఇప్పుడు చాలా మంది, నాకు తెలిసి ఒక మేడం ఒక వేరే జర్నలిస్ట్ ని సంప్రదించారు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా విపరీతంగా తిరుగుతున్నారు వాళ్ళు ఆ డబ్బుల కోసం. 1,40,00,000 పే చేశారు ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ఎగిరిపోయింది. ఆ డబ్బులు తిరిగి ఇస్తామన్నారు, ఆ డబ్బులు కూడా తిరిగి ఇవ్వట్లేదు. ఇలాంటి సంఘటనలు కోకోళ్ళు ఉన్నాయండి. కొన్ని వేల మంది ఉంటారు హైదరాబాద్ లో. ఓకే. అది సార్. ఓకే. థ్యాంక్ యూ అండి పండుబాబు గారు. థ్యాంక్ యూ అండి.